భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతో మంది క్రికెటర్ల కెరీర్లను తీర్చిదిద్దడంలో మహి కీలక పాత్ర పోషించాడని చెప్పాడు. తన కెరీర్లో ఎదురైన ప్రతి కష్ట సమయంలోనూ తనకు అండగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు. 4 లేదా 5 మ్యాచ్లలో పరుగులు చేయకపోయినా అది ఆటగాడి ప్రతిభకు అడ్డంకి కాదని ధోని నమ్మేవాడని చెప్పాడు. తక్షణ ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో ఓ ప్లేయర్ జట్టుకు కీలకంగా మారుతాడని నమ్మకంతో మహి ఆటగాళ్లను ప్రోత్సహించేవాడని గబ్బర్ చెప్పాడు. తాజాగా శిఖర్ ధావన్ మాట్లాడుతూ ఎంఎస్ ధోని ఎంతో మంది ఆటగాళ్ల కెరీర్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. నా కెరీర్లో ఉన్నత సమయంలోనే కాదు, కష్టకాలంలో కూడా అండగా నిలిచాడు. మహి మద్దతు పొందిన వారిలో నేనొక్కడినే కాదు, చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఒక మ్యాచ్ లో విఫలమైతే ఓ ప్లేయర్ విజయవంతం కాలేడని ధోని భావించడు. ఓ ఆటగాడిలో ఎంత ప్రతిభ సామర్థ్యం ఉందో ముందే గుర్తిస్తాడు. 4-5 మ్యాచ్లలో పరుగులు చేయలేకపోయినా అది ఆటగాడి కెరీర్ కు అడ్డంకి కాకూడదని నమ్ముతాడు. ఆ సమయంలో కూడా ఆటగాడికి నిరంతరం అవకాశాలు ఇవ్వాలని ధోని భావిస్తాడని చెప్పాడు. ఒక ఆటగాడు మ్యాచ్ ను గెలిపించే సామర్థ్యం ఉన్నవాడని ఎంఎస్ ధోని నమ్మితే అవకాశాలు ఇస్తూ ఉంటాడు. 1-2 మ్యాచ్లకే ఏ ఆటగాడిని పరిమితం చేయడు. వెంటనే ఫలితం రాకపోయినా భవిష్యత్తులో బాగా రాణిస్తాడని ముందుగానే గుర్తించే దూరదృష్టి ఆయనకు ఉంటుంది. ధోని ఆటగాళ్లను ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. అవసరమైతే సూచనలు, సలహాలు కూడా ఇచ్చేవాడు. అందుకే జట్టులో ఎక్కువగా మార్పులు చేసేవాడు కాదు. మహి నాకు ఎంతో మద్దతిచ్చాడు, అందుకే నేను ఆయనకు రుణపడి ఉంటా అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. ధావన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ లో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాడు ధోని. మరి ఇదే మహీకి చివరి సీజన్ అవుతుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు.